ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. అంబటల సంగతులు కార్యక్రమంలో ఇప్పుడు కర్పూరం గురించి ఇయాల్టి మాట సొగసో శీర్షికన సామల రాజవర్ధన్ అందిస్తున్నారు. ఇప్పుడు అది విందాం. ఈరోజు కర్పూరం అనే 3 అక్షరాల మాట గురించి మాట్లాడుకుందాం. కర్పూరం ఒక సుగంధ ద్రవ్యం. దీప ధూప నైవేద్యాలలో కర్పూర హారతి కూడా పూజలో ఒక భాగం. కర్పూరానికి మండే గుణం ఉన్నది కనుక అప్పటిదప్పుడే హారతినివ్వడానికి కూడా కర్పూరాన్ని వాడతారు. అంటే మాణిక్యాల్లో నూనెనో నెయ్యో పోసి వత్తులు వేయడం మొదలైన తతంగాలేవీ దీనికి అవసరం లేదు. అగ్నిశిఖ తగలగానే వెంటనే దీపంలాగా వెలగడం దీని ప్రధాన లక్షణం. కర్పూరం వెలిగించినారంటే పూజ సమాప్తమైనట్లే అని భావం. కర్పూరాన్ని తెలుగులో కప్పురం అంటారు. ప్లాస్టిక్ వంటి పదార్థంతో చేసిన బొమ్మలను కప్పురపు బొమ్మలు అనేవాళ్ళు. అవి చాలా కాలం నప్పేవి కావు, తొందరగా పగిలిపోయేవి. కర్పూరం ఒక రకమైన చెట్టు నుంచి స్రవించి గడ్డకడుతుందట. దాన్ని శుద్ధి చేసి దీపారాధన కోసం చిన్న చిన్న బిళ్ళలుగా తయారు చేసి చిన్న చిన్న ప్లాస్టిక్ డబ్బాలలో పోసి అమ్ముతారు. కర్పాసం అంటే పత్తి చెట్టు అనే అర్థం ఉన్నది కనుక కర్పాసం అంటే దూదితో ఏకులాగా తయారు చేసి మధ్య మధ్య కుంకుమ లేదా పసుపు అంటించిన వేళ్లతో మలిపి పొడుగ్గా తయారు చేసి దేవతల మెడల్లో వేసేదాన్ని కర్పాసం అంటారు. అంటే అది దూదితోనే తయారవుతుంది కనుక కర్పాసం. దాన్ని వస్త్రం అని కూడా అంటారు. కర్పూరాన్ని కప్పురం అంటారనుకున్నాం. కావ్యాల్లో స్త్రీలను కర్పూరగంధి కప్పురగంధి అని పిలవడం కనబడుతుంది. కర్పూరంతో తయారైన ఉండలు బట్టల పెట్టెల్లో బీరువాల్లో పెడతారు. తద్వారా ఒక రకమైన సువాసన రావడమే గాక పురుగు పట్టకుండా బట్టల్ని కాపాడతాయి. వాటిని ఆదిలాబాదులో డాంబర్ గోళీలు అంటారు. కర్పూరాన్ని ఘనసారం అని కూడా అంటారు. అంటే తెల్లగా ఉంటుందని ఘనసారం అన్నారు. సర్వశుక్ల సరస్వతి అని సరస్వతిని ఘనసారంతో పోల్చినాడు పోతనామాత్యుడు. శారద నీరదెందు ఘనసార మరాల మల్లికాహార తుషార ఫేన రజతాచలకాశ ఫనీష కుంద మందార సుధా పయోధి సిత తామర సామర వాహినీ శుభా కారతనొప్పు నిన్ను మదిగానగ నెప్పుడు గల్గు భారతి అన్నాడు. ఒకపరికొకపరి ఒయ్యారమై ముఖమున కళలెల్ల మొనసినట్లుండే అని అన్నమాచార్య కీర్తించినాడు. దాంట్లో జగదేక పతిమేన చల్లిన కర్పూరధూళి దిగికొని నలువంక చిందగాను. ఎంఎస్ సుబ్బులక్ష్మి మధురంగా పాడిన ఈ అన్నమాచార్య కీర్తన ద్వారా కర్పూరపు పొడిని కూడా పూజాద్రవ్యంగా వాడతారని, అలంకరణ కోసం శరీరం మీద కర్పూరపు పొడిని చల్లుకునేవారని తెలుస్తున్నది. ఈ కర్పూరంలో మళ్ళీ హారతి కర్పూరం వేరు, పచ్చ కర్పూరం వేరు. రెండూ ఒకేలాగా కనిపిస్తాయి, కానీ ఒకటి దీపం వెలిగించేది, మరొకటి తినేది. అందుకే వేమన ఉప్పు కప్పురంబు నొక్కపోలిక నుండు అన్నాడు. ఉప్పు కర్పూరం ఒకే రకంగా ఉన్నా నాలిక మీద వేసుకుంటే గాని రుచి తెలియదన్నాడు వేమన. వైష్ణవ సంప్రదాయంలో పచ్చకర్పూరం తీర్థప్రసాదాలలో కలుస్తుంది. తిరుపతి లడ్డూలో వచ్చే సువాసన పచ్చకర్పూరానిదే. పచ్చకర్పూరానికి చల్లదనం కలిగించే గుణం ఉన్నది. తీర్థప్రసాదాలు తీపి వంటకాల్లోనే గాక పచ్చకర్పూరాన్ని తాంబూలంలో కూడా వేసుకునేవారు. మన చుట్టూ ఉన్న ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు ఏమేమి ఉంటే కవిత రాయడానికి, కవిత్వం హృదయపు లోతుల నుండి పైకి ఎగసి వస్తుందో చెప్పిన అల్లసాని పెద్దన పద్యంలో రమణీ ప్రియదూతిక తెచ్చి ఇచ్చు కప్పురవిడెం కూడా అన్నాడు. ఆ పద్యం పూర్తి పాఠం ఇలా ఉంది. నిరుపహతి స్థలంబు రమణీ ప్రియదూతిక ఇచ్చు కప్పురవిడెము ఆత్మకింపైన భోజనము ఊయల మంచము ఒప్పు దప్పరయు రసజ్ఞులు ఊహగలయంగల లేఖక పాఠకోత్తములు దొరికినగాక ఊరక కృతులు రచయింపుమటన్న శక్యమే అన్నాడు అల్లసాని పెద్దన. పాండురంగ మహాత్మ్యాన్ని మంత్రిగారికి అంకితమిచ్చే సన్నివేశంలో మంత్రిగారు తనకు తాంబూలమిస్తున్న ఘట్టాన్ని గురించి చెప్తూ తెనాలి రామకృష్ణుడు చెప్పిన ఈ పద్యంలోనూ కర్పూర ప్రసక్తి ఉన్నది. సరస్వతీదేవి పలుకులను కప్రంపు పలుకులు అన్నాడు. పలుకుందొయ్యలి మౌలికాంతికెనయవు భాగాలు అయ్యంతి చెక్కులబోలున్ తెలనాకులు అయ్యువిధ పల్కుల వంటి కప్రంపు పల్కులతో కూడిన విడియం వసగె నాకొన్ పద్మనాభార్చనా కలనా పావన హస్తకంకణ జనత్కారంబు తోరంబుగన్ అన్నాడు తెనాలి రామకృష్ణుడు. అదే పాండురంగ మహాత్మ్యంలో నిగమశర్మ ఉపాఖ్యానం కూడా ఒకటి ఉంది.
నిగమశర్మ ఏ విధంగా ఉంటాడు, నిగమశర్మ కప్పురపు వీడెం ఏ విధంగా వేసుకుంటాడో ఒక పద్యం ఉంది. తలగడు గంగమర్ధనము దౌత పటావరణంబు సంస్కృతోజ్వల కలమాన్న భోజనము చందన చర్చ ప్రసూనదామకంబును కపురంపు వీడ్యమును భూషణ పంక్తులు గల్గి నిచ్చలున్ పులుగడుగంగబడ్డనును ముత్యము పోలుచు వాలుచున్ పురిన్. నిగమశర్మ కప్పురపు విడెము వేసుకొని తిరిగేవాడట. త్యాగరాజస్వామి వారి పవమానసుతుడు బట్టు పాదారవిందములకు అనే కృతిలో కూడా గర్భగుడిలో శ్రీరామ సీతాలక్ష్మణుల వారు హనుమంతుని విగ్రహాలపై కర్పూర హారతి వెలుగులు ఏ విధంగా ప్రసరిస్తాయో చక్కగా చెప్పినాడు ఈ కీర్తనలో. ఇక కర్పూరి ఠాకూర్ అనే ఒక ముఖ్యమంత్రి బీహార్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన దేశభక్తుడు. తన కోసం తన కుటుంబం కోసం ఒక్క పైసా ఖర్చు చేయకుండా కేవలం ప్రజల కోసమే పనిచేసి చరిత్రలో నిలిచిపోయినాడు. బీహార్ ప్రజలతన్ని తమ ప్రియతమ ముఖ్యమంత్రిగా భావించేవారు. అతని పేరు కర్పూరి ఠాకూర్. కర్పూర గౌరం కరుణావతారం సంసారసారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయారవిందే భవం భవానీ సహితం నమామి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.